పరిశుద్ధ ప్రేమల తండ్రి జీవుల మధ్య స్తోత్రాలు. ఈ సమయాన్ని మీరు ఆశీర్వదించండి. మీరు మాతో మాట్లాడండి. నిజంగా ప్రభా చెవులుగా వాడు ముందుగా కనను మరి ఈ దినపు దర్శనపు వాక్యం చేత మమ్మల్ని దర్శించమని నీ మందిర ఆవరణంలోని మహిమ చేత నన్ను సిలువ చాప మరుగుపరిచి నీ ప్రియకు వాడిని యేసుక్రీస్తుని ప్రత్యక్షపరచడం. నిజంగా ఈ టాపిక్ మాట్లాడడానికి ఏ యోగ్యత లేదు, కానీ అయితే యేసుక్రీస్తు వారికి కృప బట్టి ధైర్యం చేస్తున్నాను. నాకు కూడా కృప దయచేయండి. నా పొరపాటు క్షమించి ప్రభా ఇది మాట్లాడుకోవడానికి సహాయం చేయండి. నా నోరు తెరవటానికి కూడా యోగ్యత లేని ప్రభా గంభీరమైన మాటలు ఇది నాకు దీవెనకరంగా చేయండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అసలు యాక్చువల్గా ఈ మాటలు చాలా గంభీరమైనటువంటి వర్తమానం. ఇది చాలా గంభీరమైనటువంటి వర్తమానం. చూడండి, ఇక్కడ ఏమని రాయబడింది, లేకపోతే దేని గురించి అని అంటే, నా మనసులో రేగినటువంటి లేకపోతే నాకు మనసులో తట్టినటువంటి నాకు వచ్చినటువంటి తలంపు, దేవుని మందిరము ఇది సమస్త జనులకు ప్రార్థనా మందిరము. దేవుని మందిరము సమస్తమైన జనులకు ఏంటంట? ప్రార్థనా మందిరము. ఆ ప్రార్థనా మందిరము ఏంటి అన్నటువంటి వివరాల్లోనికి కనుక వెళ్ళగలిగితే, యెహెజ్కేలుకి దర్శనం రూపంలో కూడా ప్రభు మాట్లాడి ఆయనతో నోరెత్తి మాట్లాడినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము. ఏంటంట? దేవుని యొక్క ఆలయము. ఇది ఏంటి? ఇది దేవుని గద్దె స్థలము, దేవుని యొక్క పాదపీఠం. ఇక్కడ అసలు ఈ గద్దె స్థలము, ఈ పాదపీఠము అనేటువంటిది దేవుని మందిరముకు సంబంధించినటువంటి విషయం. దేవుని మందిరంలో ఆయన నివాసం ఉంటాడు. దేవుని మందిరంలో ఆయన సంచరిస్తాడు. దేవుని మందిరంలో ఆయన ప్రభావపు శక్తిని ఉంచుతాడు. దేవుని మందిరంలో ఆయన మందిరాన్ని దేంతో నింపుతాడంట. చూడండి ఏమనుంది, చూడండి 4వ వచనంలో, యెహోవా తేజోమహిమ మందిరంలోకి ప్రవేశించెను, ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణలను తీసుకునేదాకా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండేది. మందిరము దేవుని ప్రభావపు తేజో మహిమతో నింపబడి ఉంటుంది. మందిరం, మనం ఎక్కడికి వెళ్తున్నాం? నేను మందిరానికి వెళ్తున్నానండి. ఎక్కడికి వెళ్తున్నాం? నేను దేవుని ఆలయానికి వెళ్తున్నానండి. ఎక్కడికి వెళ్తున్నాం? నేను సంఘానికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం? దేవుని యొక్క మరి చర్చికి వెళ్తున్నానండి. పరిశుద్ధుల సహవాసానికి నేను వెళ్తున్నానండి. ఇది మనం ఇచ్చే సమాధానం. అయితే ఈ సహవాసంలో ఎవరుంటారు? ఈ సహవాసం ఎలాంటి సహవాసము? ఈ సహవాసము దేవుని గద్దె స్థలం ఇక్కడ ఉంటుంది. దేవుని పాదపీఠం, ఈ గద్దె స్థలంలో నుంచి దేవుడు తన ప్రేమ చేత ఆకర్షించి పిలిచినటువంటి వారిని దేవుడు సరిచేస్తాడు, వారితో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడే విధానము రకరకాలుగా ఉంటుంది. కొంతమందితో దర్శనముల ద్వారా మాట్లాడతాడు, కొంతమందితో వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొంతమందితో తనే స్వరమెత్తి మాట్లాడతాడు, కొంతమంది విషయంలో దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు, కొంతమంది విషయంలో ఆయన తన స్వరాన్ని వినిపింపచేసి కూడా మాట్లాడతాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. ఆయన మాటలు యొక్క ఎలా వినిపిస్తుందో తెలిసిన 3వ వచనం చూడండి. దాని నుండి పుట్టిన ధ్వని విస్తార జలముల ధ్వని వలె వినబడి. నీ మాట నాకు ఎక్కడ కనిపిస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ, ఆయన నోటి వాక్కు గురించి మాట్లాడుతూ 1వ అధ్యాయంలోని మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో ఆయన నోటి వాక్కు అంట 2 అంచులు గల వాడైన ఖడ్గమును, అలాంటి శక్తి కలిగిన వాక్కు తన నోట్లో నుంచి బయలువెడుతుంది. అలాంటి ప్రభావపు శక్తి కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువు. ఇది దేవుని మందిరము, దేవుని ఆలయము, ఇది పరిశుద్ధ స్థలము, పవిత్రమైన స్థలము. దేవుని మందిరంలో ప్రభావపు శక్తి, దేవుని యొక్క తేజో మహిమ నింపబడి ఉంటుంది. ఏముంటుందండి? తేజో మహిమ ఉంటుంది. దేవుని యొక్క తేజో మహిమ చూద్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయం 34వ వచనంలో కూడా మనం అది చూడగలం. ఇవన్నీ ఇంతకుముందు మనం చూసాం. ఈ 2 వచనాలు నిర్గమకాండం 40:34. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. హల్లెలూయా. చూసారా?
దేవుని తేజస్సు మందిరాన్ని ఎప్పటి నుంచి ఉంది ఆనవాయితేనంటే ఏ దేవుడు మరి మాట్లాడినటువంటి మోషే కాలము నాటి నుంచి కూడా ఇలాంటి అలవాటు ఒకటి ఉంది. మందిరాన్ని దేవుడు తన తేజో మహిమతో నింపుతాడు, ప్రభావ శక్తితో నింపుతాడు. ఆయన నింపేటువంటి స్థలము ఆయన గద్దె స్థలము, ఆయన నిండి ఉన్న స్థలము ఆయన యొక్క పాదపీఠం. ఆయన ప్రభావపు శక్తి కలిగిన స్థలం ఏంటో తెలుసా? ఆయన స్వరమెత్తి మాట్లాడేటువంటి స్థలం ఇది. హల్లెలూయా. ఏంటండి ఇది? స్వరమెత్తి మాట్లాడతాడు ఆయన. ఈ గద్దె స్థలంలో నుంచి ఆయన మాట్లాడతాడు. ఆయన మాటల శబ్దం నువ్వు వినగలవా? నువ్వు వినాలేనంటే ఇది నువ్వు వినాలేనంటే సిద్ధపాటు కలిగి రాగలిగితే. ఒక పాట మనం పాడుకుంటూ ఉన్నాం చాలా కాలంగా, ఇంతకాలం మీరు చూస్తుంటారు. మంచి పాట, మోషేతో మాట్లాడినటువంటి పాట. మన యేసుతో మన మోషేతో మాట్లాడిన సినాయి పర్వతం పైన అనేటువంటి పాట. కాబట్టి ప్రభుస్వరం వినాలి అనుకుంటే ఆషామాషిగా వినిపించడానికి ఆయన ఏమి దారిపోయే మనిషి కాదు. ఎట్లంటే మాట్లాడినాటికి ఎవరినంటే వాళ్ళు బాధించుకోవడానికి ఆయనకు ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆయన పవిత్రమైన దేవుడు, పరిశుద్ధమైనటువంటి వ్యక్తి. ఆయన మాట్లాడేదంటే ఆయన మాట్లాడిన స్వరానికి తగ్గట్టుగా ఆయన హృదయం తట్టుకోవాలి, మన హృదయాలు తట్టుకోవాలి, మన జీవితాలు తట్టుకోవాలి. ఆయన స్వరத்தை మాట్లాడిస్తే నిలవగలమో లేదో. అర్థమైందా? మీకు ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. మోషే సినాయి పర్వతం మీద నుంచి తన 2 పలకలు తీసుకుని వచ్చేటప్పుడు ప్రజలు అన్నటువంటి ఒక మాట ఏంటో తెలిసిన, ఓ మోషే, మేము నీతో మాట్లాడలేము, మేము నిన్ను చూడలేము, కానీ నీవెవరితోనైనా మాట్లాడితే మేము వింటాం. ఎందుకని? మోషేనే దర్శించలేకపోతున్నారు, మోషేతోనే మాట్లాడలేకపోతున్నారు, మోషే ముఖాన్ని చూడలేకపోతున్నారు. కారణం ఏంటంటే మోషే దేవునితో గడిపేసి వచ్చారు. దేవుని మహిమ, దేవుని తేజస్సు, దేవుని యొక్క ప్రభావం ఆయన మందిరంలో ఉంటుంది, నివాసం నింపుతాడు. చూసారా? గుడారములలో తన యొక్క మనస్సుకు పెట్టి ఉండగా తన తేజో మహిమ, తన తేజస్సు, ప్రభావపు శక్తి మందిరాన్ని ఏం చేసిందంట? నింపింది. అలాగా ఉన్నటువంటి ఆ ప్రభావపు శక్తితో నిజంగా అక్కడ ఉండి పరిచర్య చేస్తున్నటువంటి యాజకులు కూడా నిలవలేరండి. అర్థమవుతుందా? యాజకులు కూడా నిలవలేరు. కారణం చూద్దాం రండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 14వ వచనం. యాజకులు కూడా ఆ ప్రభావపు శక్తికి నిలవలేరు. కాబట్టి దేవుని మందిరానికి వచ్చాడు. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఏం చేయలేకపోయారంట? నిలవలేకపోయిరి. అంటే యాజకులు పరిశుద్ధంగా జీవిస్తారు, భయపడుతూ ఉంటారు, లోబడి ఉంటారు. అట్లాంటి వారే ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని తేజస్సు ఎదుట నిలవలేకపోతున్నారు అంటే ప్రియమైన వాళ్ళారా, మనం తట్టుకోగలము దేవుని ముఖాన్ని చూసి? ఆలకిస్తున్నారా? దేవుని ముఖాన్ని చూసి తట్టుకోలేవు. మోషే అంటున్నాడు, మోషే నువ్వు తట్టుకోలేవు మోషే అంటే, లేదు లేదు, నాకు నీ వీపునన్నా చూపించు. బ్రతులాడుకుంటున్నాను. దేవుని ముఖ తేజస్సును చూసి తట్టుకోగలిగిన శక్తి మానవ జన్మకు, మానవ రూపానికి, నరవతారానికి లేదండి. అయినా తన ప్రభావపు శక్తి చేత మందిరాన్ని ఆయన నింపుతున్నాడు. మందిరాన్ని నింపుతున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు, పవిత్రమైన దేవుడు, పాపము లేనివాడు, పవిత్రత కంటే పవిత్రతలో ఆయన రోషము కలిగినటువంటి నిజమైనటువంటి స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువుగా మన మధ్యలోకి ప్రత్యక్షమే వచ్చుతున్నాడు. చూసారా? దేవుని తేజస్సు మందిరాన్ని నింపింది. ఇక్కడ చూస్తే హెజ్కేల్ గ్రంథంలో చూస్తే ఆయన దర్శనములు ఆయన చూపించాడంటే హెజ్కేల్కి. రెండోది ఏంటంట, ఆయన స్వరాన్ని కూడా వినిపింపచేశాడు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఎప్పుడైనా దేవుని స్వరాన్ని వినాలని ఆశపడ్డావా? దేవా, నువ్వు నాకు కనిపించాలి, నేను నిన్ను చూడాలని ఆశ నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈయన మాట్లాడే దేవుడు, యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడే దేవుడు.
ఆయన మాట్లాడితే నీ హృదయానికి అర్థమైపోతుంది, నీ మనసుకు అర్థమైపోతుంది, అది నీ కోసమే అన్నట్టు ఉంటుంది. ఆ మాట కోసం ప్రాణమైన ఇస్తావు. నిజం ఎరిగే. ఇప్పుడు ఏంటో తెలిసినానండి, యోహాను పత్రికలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో కనుక మనం చూడగలిగితే, శిష్యులైనటువంటి వారు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? మేము ఏది నిదానించి చూసామో, ఏది పరీక్షించి చూసామో, దేని మేము అనుభవించామో వాటిని మేము ఇది సాక్ష్యం ఇస్తున్నాం. వాటి కోసమే సాక్షులుగా మేము మా ప్రాణాలు పెట్టడానికైనా సిద్ధమే. కానీ ఒకప్పుడు అదే యేసు వారు కూడా తిరిగాడు, పండుకున్నాడు, భోజనం చేశాడు, ఉపమానాలు చెప్పారు, మాట్లాడుకున్నారు, అన్నీ చేశారు. అప్పుడు తెలియలేదు ప్రభావపు శక్తి. ఆయన చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత పునరుద్ధాన శక్తి చేత ఎప్పుడైతే ఆయన నింపబడ్డాడో అప్పుడు అర్థమైపోయింది యేసుక్రీస్తు ప్రభువు గురించి. ఇప్పుడు అర్థమైన వాళ్ళు, ఇప్పుడు ఇంతకుముందు అయితే యేసు ప్రభువుని పట్టుకుంటుంటే పారిపోయాం, కానీ ఇప్పుడు ఆయన ప్రభావపు శక్తితో మేము అనుభవించేసిన తర్వాత మా ప్రాణాలు పెట్టడానికైనా మేము సిద్ధమే. పిల్లరా, ఎంత తీర్మానం నీలో రావాలి అంటే అది నువ్వు తెచ్చుకుంటూ వచ్చేది కాదు. ఎందుకు చాలా మంది సేవకులు తన జీవితాలు త్యాగం చేస్తున్నారు, ఆకలికి మాడిపోతున్నారండి. తెలుసా మీకు ఈ విషయం? ఆకలి ఓర్చుకోగలుగుతున్నారు. పైన వస్త్రం లేకపోయినప్పటికీ అవి ఒకే వస్త్రంతో. నాకు తెలిసినటువంటి ఒక సేవకుడు గురించి నేను మాట్లాడతాను. చెన్నైలో సేవ చేసేటువంటి వ్యక్తి. దేవుడు వాళ్ళని ఒక మంచి కులంలో నుంచి, ఆస్తిపాస్తుల నుంచి ప్రభు పరిచయకు పిలిచాడు. పరిచయకు వచ్చేసారు, భార్య భర్తలు ఇద్దరు వచ్చేసారు. ఇప్పుడు భార్యకి ఒకే ఒక బట్ట ఉంది. ఏం చేయాలి? ఒక చిన్న కోనేరు ఉంది. ఆ కోనేరు లోపలికి వెళ్తారు. ఆమెను లోపల వదిలిపెట్టి బయట తీసుకొచ్చి ఆయనే ఉతికి తన వస్త్రాలు, ఆ అమ్మాయి వస్త్రాలు, భార్య వస్త్రాలన్నీ ఉతికి ఆరేస్తాడు. ఆ ఎండకి ఎండిపోతే అప్పుడు బయట తీసుకొని వచ్చి, ఇక నువ్వు వచ్చేసి అమ్మ యారే దాకా ఆడు ఉండాలి. ఆస్తులు ఉన్నాయి, చదువుకున్నారు, అందం ఉంది. నేను ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్తే ఆశ్చర్యపోతారు, కానీ చెప్పాలి. ఎందుకు అంతగా నువ్వు త్యాగం చేయాలి అంటే వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలిసిన, నేను నా చెవులారా, నా అనుభవపూర్వకంగా ఎవరు చేశాను, నా ప్రాణం పెట్టడానికైనా, లేమిలో ఉండడానికన్నా నాకు ఇష్టమే. ఈయన జీవము కలిగినది. ఎవరైనా జీవము కలిగినది. ఇది కోసం నేను ఏమైనా చేయగలను, ఎంతైనా చేయగలను. తన ఆస్తుపాస్తులని ఏమైనా అన్ని వదిలిపెట్టేసి గుంటూరు సైడ్ వచ్చేసారు. ప్రభు ఎక్కడికి రమ్మన్నాడు అక్కడికి వచ్చేసాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభు చేయమనేది చేస్తున్నాడు, ధరించమనేది ధరిస్తున్నాడు, తినమనేది తింటున్నారు, ఉండమనేది ఉంటున్నారు. ఈ దినాన వాళ్ళు ఎలాంటి స్థాయికి ఎదిగారో తెలుసానండి? కోట్ల రూపాయలు గవర్నమెంట్కి ఇచ్చారు ఈ మధ్య కరోనా టైం. కోట్ల రూపాయలు. తెలంగాణలో దగ్గర 32 బస్సులు ఫస్ట్ ఎయిడ్ కోసం తయారు చేసి ఇచ్చారు. ఒక్కొక్క బస్సు కాస్ట్ దగ్గర కొన్ని కోట్లు, 1.4 కోట్లు అట్లా కాస్ట్. చూసారా? ఏ స్థితి నుంచి దేవుడు దీవిస్తాడు అలాగే ఉంటుంది. పాఠం నేర్పిస్తాడు. నేర్చుకునే నమ్మకత్వాన్ని బట్టి ఏడాది తీసుకెళ్ళిపోతాడు. మందిరంలో ఆయన మాట్లాడతాడు. మందిరము దేవుడు నివసించేస్తాడు. మందిరము నీ కన్నీళ్ళు తుడవబడి ఇస్తాడు. మందిరము నీ హృదయాన్ని సరిచేసిస్తాడు. మందిరము దేవుని బలిపీఠం. మందిరము దేవుని పాదపీఠం. మందిరము దేవుని గద్దెస్థలం. మందిరము ఆయన సంచరించేస్తాడు. మందిరము నీ రోగములకు, వ్యాధులకు పరిష్కారం కలిగించేటువంటి స్థలం. మందిరము దేవుని పరలోకపు ద్వారములు తెరిచేటువంటిది. మందిరము ప్రభు యొక్క సేవకుల యొక్క సాక్షులుగా నిలబడినటువంటి స్థలం. మందిరము సకల జనులకు ప్రార్థన మందిరము. ఈ మందిరము సావాసం చాలా పవిత్రమైనది. ప్రియమైన వల్ల మీకు ఒక విషయం చెప్పిన, ఒక ఆయన నాతో ఇట్లా మాట్లాడుతున్నారు. ఏమని అన్నారో తెలుసానండి? మా ఇంటి పేరు చాలా పెద్దది, మా ఊరు మొత్తంలా మాట వినండి, మా ఊరంతా మా ఇంటి పేరు వాళ్ళే. మేము కదిలేమంటే అందరూ కదిలేస్తారు. అది తప్పైనా రైట్ అయినా సరే వాళ్ళు మా వెనకాల ఉండాల్సిందే ఉంటారు. మా బలం అంటే ఏమనుకున్నావు, మేమంటే ఏమనుకున్నావు? ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు ఆ పల్లెటూరు వరకే. ఆడించాలని తేడాలు వస్తే టౌన్ బొమ్మను చూద్దాం అంటుంటారు. టౌన్ లోపలికి ఏమని, మీరు మా ఊరికి రాకుండా పోతారా, మా ఊరు దాటుకోకుండా పోతారా అని. మీ బలం ఎంతవరకు? అంతవరకే. కానీ ఈ బలం ఎంతతో తెలిసినా
ఈ భూమి మీద కొన్ని లక్షల కోట్ల సంఘాలు ఒకే రక్తం ఇచ్చుకొనబడ్డాయి. ఇన్ని కోట్ల సంఘాలు ఒకే ఆత్మచేత నింపబడి ఉన్నాయి. ఇన్ని కోట్ల లక్షల సంఘాలు ఒకే ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాయి. ఇది మన సహవాసం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన ఇంటి పేరు గొప్పదా, మన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం గొప్పదా? నా సహవాసము నా బంధువులతో నాకొద్దు, నా సహవాసము నా ఇరుగు పొరుగు వారితో నాకొద్దు. నా సహవాసం నా ప్రభుత్వం ఉండగలిగితే నా వెనకాల ఎంత పెద్దది ఉంది. కొన్ని లక్షల కోట్ల సంఘాలు ఉన్నాయి. అవునా? కోట్ల సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలు మళ్ళీ చచ్చిపోయిన తర్వాత కలుసుకునేటువంటి సమూహం ఇది. పరలోకంలో 7 ఏళ్ల విందు కానించి ప్రారంభిస్తే, పరదేశం నుంచి ప్రారంభిస్తే యుగ యుగములు నేను నివాసము చేయగలిగిన సహవాసము, ఇంటి గొప్ప సహవాసము. నువ్వు పిలువబడ్డది ఆ సహవాసంలో. నువ్వు వచ్చింది మందిరంలోకి అని అనుకుంటున్నావు కదా. నువ్వు వచ్చింది ఎవయో ఈ మందిరంలో ఎవరు లేరు అనుకుంటున్నావు కదా. ఈ మందిరంలో మేము తప్ప ఏమి లేరు అనుకుంటున్నావు కదా. కాదు. ఈ మందిరం వెనకాల కొన్ని లక్షల మందిరాలు ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాయి. ఒకే రక్తాన్ని పానీయం చేస్తున్నాం, ఒకే శరీరాన్ని భుజిస్తూ ఉంటున్నాం. మేమందరినీ ఒకే ఆత్మను కలిగి ఒకే ప్రభుని ఆరాధిస్తున్నటువంటి యునైటెడ్ క్రిస్టియన్స్ మేమంతా. సార్వత్రికమైనటువంటి క్రైస్తవుల ప్రియమైనటువంటి వాళ్ళరా, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు సర్వశక్తివంతుడు, నిన్ను పిలిచిన దేవుడు భూమిని ఆకాశంలో కలుగు చేసిన వాడు, నిన్ను పిలిచిన దేవుడు నీవు మర్చిపోయిన ఆయన మరువని నిద్రించని దేవుడు. హల్లెలూయా. కనుకడు నేను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. లోకస్తులు నిన్ను విడిచిపెట్టవచ్చు, లోకస్తులు నిన్ను మర్చిపోవచ్చు, లోకస్తులు నీ మీద కుట్రలు పన్నవచ్చు, లోకస్తులు నీకు వ్యతిరేకంగా లేవచ్చు, లోకస్తులు నీకు సహాయం చేయలేకపోవచ్చు. నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటాను, అయ్యో మా తల్లి నన్ను అవమానపరిచింది అంటే తట్టుకోలేను కదా, మా ఇంటి వారు వదిలిపెట్టారంటే తట్టుకోలేను. కాదు, అది ఎంతవరకు తెలుసా? అది నీకు పెళ్ళి ఎంతవరకు, ఆ తర్వాత నీకు వాడి శత్రువులు అయిపోతాను. అది నిన్ను కన్న తల్లే కావచ్చు, పెంచిన తల్లే కావచ్చు, అది ఎవరైనా సరే. పెళ్ళైన తర్వాత నీకు కుటుంబంగా ఉండడం, అది నీతో పాటు పుట్టినటువంటి నీ అన్నదమ్ములు కూడా చూడలేకపోవచ్చు, జీర్ణించుకోలేరు. కానీ క్రైస్తవ సంఘం అలాగూ కాదు. నీ వర్ధిల్లుతూ ఉంటే సంతోషిస్తుంది, నీకోసం వెనకాల ఏడుస్తూ ప్రార్థిస్తుంది, నీకోసం దేవుని ఎదుట చేతులు ఎత్తుతుంది. ఇది దేవుని ఆలయానికి ఉన్నటువంటి మంచి అలంకరణ. దేవుడు ఆయన గురించి అంటున్నాడు, దేవుడి తన మందిరాన్ని శృంగారించు. మందిరాన్ని ఆయన అలంకరిస్తాడు. ఇది మందిరం పవిత్రమైనటువంటి స్థలం, నీ హృదయానికి నెమ్మదిని అనుగ్రహించబడేటువంటి స్థలం, నీ కన్నీళ్లు తుడిచేటువంటి స్థలం, నీ నిరాశను ఉత్సాహంగా మార్చేటువంటి స్థలం ఈ స్థలం. నీ చీకటిని తొలగించి నీ జీవితానికి వెలుగు ప్రసాదించేటువంటి దేవుడు ప్రభావ శక్తితో సంచరించే స్థలం ఇది. నీకు ఆరోగ్యం ఇవ్వగలిగిన స్థలం, నీ దిగులను విచారమును సమస్తమును తన నోటి వాక్కు చేత పారదోలేని నీకు నీ ముఖమునకు తన తేజస్సును ప్రకాశింపజేసేటువంటి స్థలం ఇది. ఆయన ముఖ తేజస్సు, ఓ హల్లెలూయా, ఆయన ముఖ తేజస్సు ఎంతో శక్తివంతమైనది. ఆయన ముఖ తేజస్సు చూద్దామా? రండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేతిని 7 నక్షత్రములను పట్టుకుని ఆయన నోటి నుంచి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలి వెడలుచుండెను. చూసారా, ఇక్కడ నుంచి చూడండి, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉంటున్నది. ఆమేన్. ఎవరి ముఖం తెలుసా? అది నీకోసము నిన్ను దిగి వచ్చి నిన్ను పిలిచి కలవరిశిలో ప్రాణం పెట్టి రక్తమును కాంచి 3వ దినం మృత్యుంజుడై తిరిగి లేచిన పునరుత్థాని వాని యొక్క ముఖము, శక్తివంతుని యొక్క ముఖం ఎలాంటి ముఖం అంట? తేజస్సుతో నింపబడిపోయింది తన ముఖం. మామూలు తేజస్సు కాదు. ఏం తేజస్సు అది? మహా తేజస్సుతో. ప్రియులారా, ఈ మాట ఏదో దర్శనంలో కాదు,
శారీరకంగా పద్మాసులో యోహాను చచ్చిన వాడినై పడి ఉండగా దేవుడు ప్రత్యక్షపరచుకుంటే మేలుకొని వెంటనే కలము తీసి రాసినటువంటి నిజమైనటువంటి మాటలు. ఒక దినాన ఇదే ముఖాన్ని నువ్వు నేను చూడబోతున్నాను. ఇదే యేసుక్రీస్తు ప్రభు ముఖాన్ని దర్శించబోతున్నాను. దేవుడు తన ముఖమును ప్రకాశింప చేసే స్థలం దేవుని మందిరం. ఏటమ్మా? దేవుని మందిరం. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. ప్రసంగి 5వ అధ్యాయం మొదటి వచనం. నీవు దేవుని మందిరంకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని చాలు. మందిరానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? జాగ్రత్తగా రావాలి. మందిరానికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా రావాలి. చదువుకో.